Yeah, the Hindus were onto something, Billy. Ours is what they called the karma of action. The way of the warrior. Sorry fucking excuse for a warrior I'm turning out to be. Only if you keep asking why. Like, why must I always take point on patrol? Or why must I kill? Always wanting answers? That's just desire, bro. And that shit'll trap you inside of yourself, and believe me, you don't want to be there, especially when you're out here. Yeah. Any suggestions? Always perform with detachment. Any action you must do, and surrender all actions to me. This is what Krishna tells the warrior Arjuna when he's hesitating the night before the great battle. Krishna. That's the dude with the blue skin, right? Mm-hmm. An avatar of Vishnu, the supreme deity. Not in my part of Texas. Look, Billy, it doesn't have to be about God or country. Just find something bigger than yourself. ఈ వీడియోలో నేను మీకు మహాభారతంలో అర్జునుడు ఉపయోగించిన గాంధీవం గురించి, అలాగే కర్ణుడు ఉపయోగించిన విజయధనుస్సు గురించి చెప్తాను. వాటి బ్యాక్గ్రౌండ్ స్టోరీని కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన హిందూ మైథాలజీస్లో కొన్ని దివ్యమైన ధనుస్సులు ఉన్నాయి. ఆ దివ్యమైన ధనుస్సులు చాలా ప్రమాదకరమైనవి మరియు చాలా శక్తివంతమైనవి. అందులో కొన్ని మనం పూజించే దేవుళ్ళ దగ్గర ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనాలు యూట్యూబ్ ఛానల్. మన శ్రీ మహావిష్ణువు దగ్గర శారంగ అనే ఒక దివ్యమైన ధనుస్సు ఉంది. అలాగే పరమశివుడి దగ్గర పినాక అనే ఒక దివ్యమైన ధనుస్సు ఉంది. రామాయణంలో అలాగే మహాభారతంలో కూడా ఇవి కొంతమంది గొప్ప యోధుల దగ్గర ఉన్నాయి. ముందుగా నేను మీకు గాంధీవం గురించి చెప్తాను. సృష్టిని క్రియేట్ చేసిన బ్రహ్మదేవుడే గాంధీవాన్ని క్రియేట్ చేశారు. ఆ గాంధీవాన్ని తయారు చేసిన తరువాత బ్రహ్మదేవుడు ఆ గాంధీవాన్ని తన దగ్గర 1000 సంవత్సరాలు ఉంచుకున్నారు. తర్వాత ప్రజాపతికి ఆ గాంధీవాన్ని ఇచ్చారు. ప్రజాపతి దగ్గర ఆ గాంధీవం 1000 సంవత్సరాలు ఉంది. తరువాత ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు తీసుకున్నాడు. అతని దగ్గర 3585 సంవత్సరాలు ఆ గాంధీవం ఉంది. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడు ఆ గాంధీవాన్ని తీసుకున్నాడు. చంద్రుడి దగ్గర ఆ గాంధీవం 5000 సంవత్సరాలు ఉంది. చంద్రుడి దగ్గర నుంచి వరుణదేవుడు ఆ గాంధీవాన్ని తీసుకున్నాడు. వరుణదేవుడి దగ్గర దాదాపుగా 1000 సంవత్సరాలు ఉంది. ఈ గాంధీవానికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకేసారి 1,00,000 మంది వారియర్స్ తో ఆ గాంధీవం పోరాడగలదు. అదే విధంగా దాని శక్తి అనేది అమాంతం పెరిగిపోతుంది. ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ధర్మం అనేది ఇంక్రీజ్ అయిపోతుందో ఆటోమేటిక్ గా ఆ గాంధీవం దాని శక్తిని కోల్పోతుంది. అర్జునుడు ఈ గాంధీవాన్ని ఎలా సంపాదించాడో ఇప్పుడు మనం చూద్దాం. మహాభారతంలో శ్వేతకి అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో భయంకరంగా యాగాలు చేశాడు. దానివల్ల అగ్నిదేవుడికి అజీర్ణం అనేది ఏర్పడింది. అది మాత్రమే కాకుండా ఆ క్షణం అగ్నిదేవుడు కాండవారణ్యాన్ని దహించేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మెడికల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఆ అరణ్యంలో ఉన్నాయి. అది మాత్రమే కాకుండా తాను మునపటి కన్నా చాలా శక్తివంతంగా తయారవుతానని అగ్నిదేవుడు బలంగా నమ్మాడు. సమయం చూసుకొని అగ్నిదేవుడు ఆ అరణ్యాన్ని దహనం చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ఇంద్రుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. అలా ఎన్నోసార్లు జరిగింది. ఇంద్రుడు ఇలా ఎందుకు చేశాడంటే, ఇంద్రుడికి మిత్రుడైన తక్షుడు ఆ అరణ్యంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. దానివల్ల ఇంద్రుడు తన మిత్రుణ్ణి ఇలా కాపాడుకుంటున్నాడు. ఇంద్రుడిని ఓడించడం అంత తేలికైన పని కాదని అగ్నిదేవుడికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత రిలాక్స్ అవడం కోసం శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఆ అడవిలోకి ప్రవేశించారు. అప్పుడు అక్కడికి అగ్నిదేవుడు వచ్చి తన బాధను అంతా వారికి చెప్పుకున్నారు. వారు అతనికి సహాయం చేస్తామని చెప్పారు. తర్వాత అర్జునుడు ఇలా ప్రశ్నించాడు, మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, మేము ఇంద్రుడితో ఎలా పోరాడాలి అని అన్నారు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడిని తలుచుకున్నాడు. వరుణదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వరుణదేవుడి దగ్గర నుంచి గాంధీవాన్ని ఇంకా అక్షయ తూనీరాలను తీసుకొని అర్జునుడికి ఇప్పించాడు. ఇక్కడ అక్షయ తూనీరాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేమిటంటే బాణాలు ఎన్ని ఉపయోగించినా సరే అవి తరిగిపోవు. తరువాత తన శక్తినంతా ఉపయోగించి అగ్నిదేవుడు ఒక రథాన్ని తయారు చేసి ఆ ఇద్దరికి కానుకగా ఇచ్చారు. తరువాత అగ్నిదేవుడు ఆ అడవిని దహించేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ఇంద్రుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించడం స్టార్ట్ చేశాడు.
అర్జునుడు ఆ గాంధీవాన్ని ఉపయోగించి ఒక కవచాన్ని ఆ అడవి చుట్టూ బాణాల సహాయంతో నిర్మించాడు. ఒక్క చుక్క నీరు కూడా ఆ అడవిని తాకలేకపోతోంది. ఆ రోజు ఇంద్రుడికి అలాగే అర్జునుడికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు. ఆ విధంగా అర్జునుడు గాంధీవాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనం విజయధనుస్సు గురించి తెలుసుకుందాం. విజయధనుస్సును సృష్టించిన వ్యక్తి విశ్వకర్మ. ఆ ధనుస్సును ఇంద్రుడి కోసం విశ్వకర్మ సృష్టించారు. తర్వాత పరశురామ ప్రభు ఆ దివ్యమైన ధనుస్సును పొందారు. తర్వాత పరశురాముడు ఆ ధనుస్సును కర్ణుడికి ఇచ్చారు. ఆ ధనుస్సును కర్ణుడు 17వ రోజు మాత్రమే ఉపయోగించాడు కురుక్షేత్ర యుద్ధంలో. కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజు కౌరవుల సైన్యానికి కర్ణుడు కమాండర్ అయ్యారు. ఆ రోజు యుద్ధంలో కౌరవులు చాలా దారుణంగా ఓడిపోయారు. 17వ రోజు యుద్ధానికి సిద్ధమై వెళ్తున్న కర్ణుడు తన దగ్గరున్న దివ్యమైన ధనుస్సు గురించి, ఇంకా పరశురాముడు తనకు నేర్పిన విద్యల గురించి తన మిత్రుడైన దుర్యోధనుడికి ఆయన చాలా చక్కగా వివరించి యుద్ధానికి సిద్ధమై వెళ్ళిపోయారు. ఇక్కడతో ఈ వీడియో ముగిసిపోయింది. రాబోయే వీడియోస్లో నేను మహాభారతం మరియు రామాయణంలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.